ఉన్న శక్తి దేవుడికి ఉపయోగపడకపోతే అది వేస్ట్. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి చక్కగా సంతోషంగా పాడదాం, స్తుతిద్దాం. మీరు బాడీ అండ్ మైండ్ ఫ్రీ అయితేనే స్పిరిట్కి, ఆత్మకి ఆహారం దొరుకుతుంది. శరీరాన్ని మనసుని లాక్ చేస్తే ఆత్మ తీసుకోదు. హల్లెలూయా. కాబట్టి ఫ్రీగా చప్పట్లు కొట్టండి, ఫ్రీగా మాట్లాడండి. కొట్టండి, వాళ్ళు కొట్టారు అదిరా. హల్లెలూయా. అమ్మా, ఈ యంగ్స్టర్స్ కన్నా మీరే యాక్టివ్గా ఉన్నారు. ఎందుకని? యవనస్తుల కన్నా వాళ్ళే బలంగా ఉన్నారు. మోస్ట్లీ పాస్టర్ అమ్మ వచ్చినప్పటి నుంచి వీళ్ళందరినీ ఫుల్ ఛార్జింగ్లో పెట్టి ఉంటుందని నాకు అనుమానం. రైట్, అందరూ ఒకసారి చప్పట్లు కొడదాం బిగ్గరగా. హల్లెలూయా, ఆమేన్. ఎంత బలం ఉంటే అంత నేను ఆగండి అనేంత వరకు కొట్టండి. పాస్టర్ గారు మిమ్మల్ని మాట్లాడండి 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 అన్నిసార్లు అడుగుతున్నారు, మాట్లాడడం లేదు యవనస్తులు. మీరు కూడా కమాన్, రైట్. నాన్ స్టాప్గా పూర్ణ బలంతో నేను ఆపేంత వరకు ఆపొద్దాం. మీరు వెళ్ళిపోండి, ఇంకా వెళ్ళిపోండి అన్న. వద్దులే, ఇంకేం వద్దులే. లేదు, నేనేం ఆపమని చెప్పలేదు మిమ్మల్ని. టీ బిస్కెట్ అంటే బలం, చిత్రాన్నం పొద్దున్న ఏం తిన్నారో మరి ఆ బలం అంతా లేదు, మీరు దాన్ని దాచిపెడుతున్నారు. హల్లెలూయా, చాలు, బాగుంది, రైట్. హల్లెలూయా. ఆ ఫుల్ దాంట్లో నుంచి, ఆ సౌండ్లో నుంచి ఒక మంచి హల్లు చెప్పండి అందరూ చేతులు ఎత్తి. లేదా అందరూ హల్లు చెప్పండి. హల్లెలూయా. సో అదే స్పీడ్లోనే పాట పాడదాం, యుద్ధం యెహోవాదే అని. శూరులు మనకెవ్వరు లేరు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే. పట్టాలా? ఓ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆపకూడదవి సప్లై. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యే మన అండా. యుద్ధము, ఎంతమంది పాడారా? యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రిధం ఆకూడదు. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్లే వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్లే వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండా. యుద్ధము యెహోవా. కమాన్, యుద్ధము
నేను లేమన్నాను, ఆపమనలా. Come on. ఇక్కడ చేయకపోతే లోకంలో చేస్తారు, అక్కడ చేయకపోతే ఇక్కడ చేస్తారు. దేవునిలో ఆనందిస్తే బయట ఏం అక్కర్లేదు, ఇంకా చాలు, ఇదే ఫుల్ అయిపోద్ది. ఫుల్గా భోంచేసిన వాడికి బిర్యానీ పెట్టినా సరే వ్యాక్ అంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఆనందించుకోకుండా లాక్స్ అన్నీ వేసేసి, మొత్తం లాక్స్ అన్నీ అయితే వాడు ఓడగొట్టుకుంటాడు మొత్తం. అపవాది గర్జించు సింహం వల్లే, అంతే, యేసయ్యే సింహం. హల్లెలూయా. ఆమేన్. రైట్, లెట్స్ స్టార్ట్. ఏమీ పోదు. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్లే వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్లే వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యుద్ధము ఎగరొచ్చు కదా మీరు, యుద్ధము యెహో పోనీ కన్నా కదలండి, పక్క వాళ్ళని కొట్టండి. యెహోవాదే యుద్ధము, యెహోవాదే. ఓహు 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 హల్లెలూయా. హల్లెలూయా. నైస్ జాబ్, యు ఆర్ డూయింగ్ నైస్ డ్యూటీ. జీతం, ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, ఆనందిస్తే ఆత్మతో నింపబడతాం. యవనస్తులు మీరు, కుర్రోళ్ళు కనీసం సిన్సియర్గా చప్పట్లు కొడుతున్నారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్వరు, పైగా నన్ను చూస్తున్నారు. ఎంతకాలం ఇంకా వాళ్ళని వీళ్ళని చూసి బతకాల, లోపల ఉన్న యేసయ్యని చూసి బతక్క. హల్లెలూయా. అది హ్యూమన్ నేచర్. ఎవరైనా నవ్వితే మనం కూడా తెలియకుండా నవ్వుతాం, ఎవరైనా ఏడితే తెలియకోకుండా బాధ అనిపిస్తుంది. మళ్ళీ నన్ను చూస్తారే, మా వయసుకి మేము ఏం చేయాలో అది చేస్తాం, మీ వయసుకి మీరు ఏం చేయాలో అది చేయాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అరే కుర్రోళ్ళు మీరు ఎగరొచ్చు కదా, కొంచెం చక్కగా పాడొచ్చు, లేదంటే పక్కన వాళ్ళు పోటు పడవడమే యేసు నామములో. హల్లెలూయా. నేను సార్ ఏమని చెప్పింది, పక్కోడి ఫోన్ మోగితే 1000 రూపాయలు ఫైన్ కట్టాలా పక్కోళ్ళు అని చెప్పారు. హల్లెలూయా. ఆమేన్. శరీరంలో ఫ్రీ అయితే ఆత్మకి ఫ్రీ సార్. హల్లెలూయా. ఆమేన్. నాకు ఇచ్చిన టైం 5 నిమిషాలు, నేను ఆ టైంలో మీరు ఏమైనా చేయగలిగితే చేయండి. హల్లెలూయా. ఆమేన్. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. కనీసం ఎట్లానండి, యుద్ధము యెహోవాదే. చేతులు పైకి స్థాయిలో నింపుతూ ఉంటే అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్లే వచ్చిన, అపవాది అయిన గర్జించు సింహము. కమన్ కమన్. యూదా గోత్రపు సింహమైన, ఎగరాల, యేసయ్యే మన అండ. యుద్ధం, యుద్ధము యెహోవా. చప్పట్లు కానీలే. యుద్ధము యెహోవాదే. ఆ పక్క వాళ్ళు భుజం మీద చేసుకోండి, భుజం మీద చేసుకోండి.
హల్లెలూయా. దేవుని పిల్లలు ఆనందపడితే మూతి కాలుసుకొని చచ్చేవాడు భూమి మీద ఒకటే దెయ్యం. నువ్వేమి వాడిని తరమనక్కర్లా, తొక్కుతా ఎరగదీస్తానేమక్కర్లా. ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఇంకా మీకు చెప్పనా, మాకు వేరే ఎక్కడ ఆనందించేకి లేదు సార్. మేము దేవునిలోనే ఆనందించాలా, దేవునిలోనే పాడుకోవాలా, దేవునిలోనే స్తుతించాలా, దేవుని ముందరే డ్యాన్స్ ఆడాలా. మీకు ఏమైనా ఉంటే కనుక ఈడన్నీ లాక్ చేసి పెట్టి బయటికి వెళ్ళి ఆడుకోండి. ఇంకా రివైవ్ ఎక్కడి నుంచి వస్తుంది? రివైవ్ అంటే హల్లెలూయా, ఆమేన్. ఇంకొక పల్లవి చరణం పాడదామా? సార్ మీరు కదిలితే నేను పాడతాను, కదలకపోతే పాను. కిందేమో ఫెవిక్విక్ వేసుకొని కరుచుకున్నట్టుగా కాలు. హల్లెలూయా, ఆమేన్. చాలా కాలం తర్వాత దేవుడు నాకు మళ్ళీ వర్షిప్ అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మొన్న ఈ మధ్యలో నేనే దేవుని అడిగాను, ప్రభువా మునుపటి వల్లే మళ్ళీ నేను నిన్ను ఆరాధన చేస్తే అట్లాంటిది కూడా నాకు అవకాశమే అంటే ఫస్ట్ నాకు బసవరాజ్ సార్ గారు అవకాశం ఇచ్చారు. హల్లెలూయా, ఆమేన్. దేవుని ఆత్మ ద్వారా ఆ స్పిరిట్లో నుంచి మనము హల్లెలూయా. హీరోలు కూడా ఎవరు లేరు యేసయ్య. ఎక్స్ప్రెషన్స్ పెట్టండి, మూమెంట్లు ఇవ్వండి, కదలండి. భూమి ఏమైనా అత్తుకుంటుందా? గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటకు వస్తేనే పరలోకం. గ్రావిటేషన్ చాలా లాగితే ఇక్కడే, ఇది వదిలితేనే పరలోకం. యుద్ధము వాదే, యుద్ధము యెహోవాదే. కమ్ ఆన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. మీకేం బాధ డాన్స్ ఆడక యుద్ధం ఆయన చేస్తే? బాధే. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇక్కడే ఆనందం అంతా. ఇది లేకపోతే బయట అది నరకం, ఇదే పరలోకం. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కుంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కుంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యే మన అండ. యుద్ధము, యుద్ధము యెహోవాదే. చూస్తారేమో, ఆనందించండి. యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మళ్ళీ చెప్పి పక్క వాళ్ళకి, మనకు రెండో ప్రపంచం లేదు. ఇది ప్రాక్టీస్ మ్యాచ్, అక్కడే మొత్తం ఫుల్ మ్యాచ్. ఆరాధిస్తేనే పరలోకం. హల్లెలూయా. పక్క వాళ్ళు ఎవరన్నా మబ్బుగా ఉంటే ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండా దిగులేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. కమ్ ఆన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రభునందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుకుంటారు. ఈ బలం నిన్ను పక్షిరాజుల వల్లే పైకి లేపుతుంది. ఎంతసేపు ఇంకా భూమి మీద ఏడుస్తా కూర్చుంటావు? యేసు నామములో లెమ్ము తేజరిల్లము. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్లే వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్లే వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మా నిండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహో. అయిపోయింది మీ టైమింగ్, ఆడాలా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
అదే పక్క వాళ్ళు నా వాయిస్ మధ్య కట్టండి. యా ఇంకా వాల్యూమ్ సౌండ్ పెరగాల. మీ సౌండ్ మోర్ వాల్యూమ్ ఇంకా ఇంకా లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. వెతుక్కుంటూ వచ్చాడు. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా, యేసయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. నిన్నే ఓ నా రాజువయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నవ్వచ్చు, నవ్వుతూ ఏడవచ్చు. కృతజ్ఞత, ఆనందం. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నా కొండ నీవే యేసయ్యా, యేసయ్యా, అయ్యా యేసయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. ఓ నిన్నే ఓ నీవే నా రాజువయ్యా యేసయ్యా, యేసయ్యా. సిలువ నీకు ఆనందం, ఆయనకు శ్రమ నీకు విడుదల. ప్రభునందు ఆనందించు, హృదయం నిండని. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. అందరూ పాడదామా? నిన్నే గణపరతునయ్యా యేసయ్యా, జీసస్ యేసయ్యా. నిన్నే కొలుతూనయ్యా. ఆయన మన రాజు తండ్రి. నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
చేతులెత్తాం ఒక 2 నిమిషాలు. థ్యాంక్ యూ జీసస్. చేతులెత్తాం, మాట్లాడు. నువ్వు నా తండ్రివి, నువ్వు నా దేవుడు, నువ్వు నా రాజువి. థ్యాంక్ యూ డాడీ. చేతులెత్తాం. యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫ్రెండ్ జీసస్. చేతులెత్తు, మాట్లాడాయంతో. మౌనంగా ఉండద్దు, మాట్లాడాయంతో. స్తుతులు కూడా కాదు, మాట్లాడాయంతో. టాక్ విత్ హిమ్. మాట్లాడు. ఫాదర్, ఫాదర్, వి ప్రైజ్ యు ఫాదర్. తండ్రి నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. God loved the world so He's loving you and He's your Father. నీ తండ్రి ఎదుట మాట్లాడి చేతులెత్తి. హృదయమారందరూ హల్లెలూయా జీసస్, హల్లెలూయా ఫాదర్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎన్నడు విడువడు, నన్ను ఎన్నడు ఎడబాయడు, నన్ను ఎన్నడు విడువడు, నన్ను ఎన్నడు ఎడబాయడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున తండ్రి యేసు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున తండ్రి యేసు. హల్లెలూయా. చేతులెత్తి కళ్ళు మూసి హల్లెలూయా. గొంతెత్తి పాడదామా? హల్లెలూయా. బాగా బిగ్గరగా గట్టిగా హల్లెలూయా. సిగ్గు బిడియం మానే. హల్లెలూయా. గొంతెత్తి మాట్లాడు, పాడు ఆయనతో. హల్లెలూయా. నీ వాయిస్ నీకు బిగ్గరగా వినపడాలి. చేతులెత్తి ఆరాధన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరం చేతులెత్తి నెమ్మదిగా
పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. కుర్రబడ సంతరఫ బాబా బాబా పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. Fama Santra Baba, come on. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Jesus, thank you, Jesus, thank you, Jesus. అన్ని భాషల్లో మాట్లాడేవాళ్ళు అన్ని భాషల్లో హర్రబ ఫడల సంట్ర బాబా బిగ్గరగా స్పష్టంగా లేదా స్తుతులు చెల్లించండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హర్బల్ బరలన సఫ మాడ్రా సంట్ర ఫ్రీ స్వేచ్ఛగా మాట్లాడండి. ఓపెన్ యువర్ మౌత్. ఆయన నరపుత్రుడా నీ నోరు తెరు, నేను నింపుతాను నిన్ను. ఓపెన్ యువర్ మౌత్. నరపుత్రుడా నీ నోరు తెరు, నేను నింపుతాను. ఓపెన్ యువర్ మౌత్ సో దట్ ఐ విల్ ఫీల్ యూ. హర్రబ ఫబల సట్ర బాబా ఫ్రీమా. బంధకాల్లో ఉన్నట్టుగా ఆరాధించొద్దు దయచేసి. Come out of the boundaries. Come out of the boundaries. I release in Jesus' name. Every mind and every spirit and every body. Harbarafa Santa Babarala Sarsa Fama Santa Baba. Hallelujah. మీరు స్తుతించండి పాడాలని ఏం లేదు. హల్లెలూయా అన్ని భాషల్లో మాట్లాడండి. హల్లెలూయా Malana Shandari Andari Rebele Melana Sari Andare Mala Rialana Malana Sandari Andare Rialana Malana Sere Borondoro Rialana Malana Sandarama Paramatandri నిన్ను కీర్తింతును పరమ తండ్రి నిన్ను కీర్తింతును నా ప్రేమ నా భక్తి నా ఆరాధన నీకే పరమ తండ్రి నిన్ను కీర్తింతును పరమాత్మ శాంతిదాతారము అందరు చెప్పండి పరమాత్మ శాంతిదాత రమ్ము నడిపించు దారి చూపు ఈ లోకంబులోన నిత్యము కరుణించు ప్రభు రియలనలన సరేరేరేరే అందరి థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ స్తోత్రం 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 మనల్ని ఎక్కువగా ఆయన నింపలేడు కానీ మనల్ని మనము ఆయనకి ఎక్కువగా సమర్పించుకుంటాం
ఎంతగా మనము సమర్పించుకుంటామో అంతగా ఆయన ప్రతి పరిస్థితిని తన హతోటిలో తీసుకుంటాడు, తన కంట్రోల్లో తీసుకుంటాడు. చాలు, ఇన్ని రోజులు మన మార్గము, మన ప్రయత్నాలు అన్నిటిలో ఓడిపోయి ఇప్పొద్దు అంత్యంకి వచ్చి నిలుకున్నావా? ఒక నూతన ప్రారంభాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. Thank you, Lord. ఒక జల ప్రవాహము వలె దేవుని యొక్క ఆత్మ మన మీదకి ప్రవహిస్తున్నాడు. రియలన మలన శఖురి అందరి బాబా. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. రియలన మలన మమ. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి. స్వరములెత్తి ప్రతి ఒక్కరు, నిన్ను పోయిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటి. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటి. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. అందరూ చేతులు పైకెత్తి, నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నీ జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధనా ఎలోహిం, ఆరాధనా అడోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా. అందరూ కలిసి ఎల్ షడాయ్, ఆరాధనా ఎలోహిం, ఆరాధనా అడోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా. స్తోత్రం నాయనా. మీరు మా కొరకు ఉంచిన ప్రతి మేలుని యొక్క ప్రకటన మాకు ఈరోజు పరిశుద్ధాత్ముడా ప్రకటించండి. మమ్మల్ని మేము మీ చేతిలో సమర్పించుకొని మీ వాక్యం ద్వారా మమ్మల్ని కట్టండి, సరిదిద్దండి, సరిపరచండి. ఇక్కడి నుంచి మేము వెళ్ళేటప్పుడు మీ యొక్క ఉద్దేశాల్ని నెరవేర్చే వాళ్ళుగా వెళ్ళేటట్లు సహాయం చేయమని
క్రీస్తు నామంలో విశ్వాసంతో అడిగి పొందుకున్నాము. సంఘం అందరూ గట్టిగా చేరి ఆమెన్, గట్టిగా ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. దయచేసి అతి అవసరం ఉంటే మాత్రం మీ స్థలాలు లేసి అక్కడిక్కడ తిరగండి. ఎందుకంటే తెరవబడగా ఆకాశాన్ని నేను చూస్తున్నాను. దేవదూతులు పైకి వెళ్తూ కిందికి వస్తూ మన మధ్యలో పరిచర్య చేస్తున్నారు. దయచేసి ఎవ్వరూ తమ స్థలాల్ని వదిలి అక్కడిక్కడ తిరిగేది లేదు. ఆయన పరిశుద్ధ సన్నిధిని మనము సన్మానిస్తూ ఆయనకు చెప్తాం. ఎందుకంటే తన పిల్లలు, తన బిడ్డలు, సంఘం యొక్క శక్తి ఏమంటే దేవుడు మమ్మల్ని ఏమని చేశాడు ఒకటి, రెండోది మా కొరకు ఆయన ఏమి చేసి ఉంచాడు. రెండు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాక్యం సెలవిస్తున్నది, జ్ఞానరహితమై నా ప్రజలందరూ నశించిపోతున్నారు అనేసి. క్రీస్తు యొక్క ఐశ్వర్యాలు, క్రీస్తు మన కొరకు చేసి పెట్టిన ప్రతి ఒక్క దాన్ని బయలుపరిచేది, మనకి తెలిపించేది ఎవరు కాదు, పరిశుద్ధాత్ముడే. ఆయన మధ్యలో ఉన్నాడు. ప్రతి రో మధ్యలో నడుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన స్పర్శిస్తున్నాడు. మీ పరిస్థితిని ఆయన ఎరిగినై ఉన్నాడు. ఆయన్ని మనం దుఃఖించవచ్చు, ఆయన మనసుని మనం విరగొట్టచ్చు, దుర్లక్ష్యం చెయ్యొచ్చు. ఎవరెవరు చేశారో ఆయన ఎవరిని కోపించడు, ఎవరిని శిక్షించడు. కానీ మనము మన కొరకు ఆయన పెట్టిన విషయాల్ని మనం పోగొట్టుకుంటాం. దాన్ని మీరు పొందుకోవాలా అనుకుంటే మీ పక్కన ఒక బాంబ్ స్ఫోట్ అయినా కానీ మీ గమనం యేసయ్య మీదనే ఉండాలా. పిల్లలు ఏమైనా అల్లరి చేస్తే దయచేసి తల్లిదండ్రులు మెల్లంగా పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళండి. దయచేసి దేవుని యొక్క మందిరము ఒక జీవితంలో నేను తెలుసుకున్నాను ఏమంటే, మన ఆలోచనలు, నా నోట్స్ ఎంతో ఉన్నాయి. అయినప్పటికీ ఆయన నోట్లో నుంచి వచ్చిన ఒక్క మాట మన జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. బైబిల్లో ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఇద్దరు యేసయ్యను ప్రేమించేవాళ్ళు. ఒక సహోదరి వచ్చి చాలా గడబడు చేసి అది చేయాలా, ఇది చేయాలని చేస్తూ ఉన్నది. కానీ ఆమె సహోదరి వచ్చి యేసుక్రీస్తు పాదంలో కూర్చొని ఆ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఈరోజు మనం ఆయనకు చెప్తాం, యేసయ్య ఆ ఒక్క మాట నా జీవితంలో చాలు నాయన, ఒక మాట చాలు. సంపూర్ణ సందేశం లేకున్నా కానీ ఆ ఒక్క మాట. ఆమె పేరు మరియా. యేసు ప్రభు అన్నాడు, ఆమె ఉత్తమమైన ఒక భాగాన్ని ఆమె ఎన్నుకొనింది. సో ఈరోజు మీరేం ఎన్నుకుంటారు? అక్కడిక్కడ చూడడము, వెనకల చూడడము, ముందర చూడడము, మొబైల్ చూడడము, అవి ఎన్నుకుంటారా? లేకుంటే యేసయ్య నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నోట్లో నుంచి వచ్చిన ఒక్క మాట చాలయ్యా అంటే మన జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. చాలా విషయాలు నా మనసులో ఉంటా ఉంటాయి, కానీ ఆరాధన సమయం చక్కగా పాస్టర్ నడిపించినారు. థ్యాంక్ యూ పాస్టర్. సో ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దాన్నే మీ ముందర చెప్పబోతున్నాను. తెలిసిన విషయం అయింటుంది, అయినప్పటికీ దయచేసి రాసే మంచి అలవాటు ఉంటే మీ ఇచ్చిన బుక్స్లో మీరు రాసుకోండి, లేకుంటే నన్ను చూడండి అంతే. యోహాన్ రాసిన సువార్త 16వ అధ్యాయములో 15-16. యోహాన్ 15-16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను
ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటారు ప్రభు. అందరు దయచేసి నన్ను చూడండి. బైబిల్ చదవరాదు, నేను వాక్యం చెప్పే సమయంలో బైబిల్ చదవద్దండి. తర్వాత మీ ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. ఇప్పుడు నన్ను చూస్తారా? చాలా తూర్లు మనము అహంకారంతో చెప్తాం, నేను ప్రభుని ఎన్నుకున్నాను, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, నేను 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 అన్నిటినీ క్యాన్సిల్ చేస్తున్నాడు యేసయ్య. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. అయిపోయి కేల్కతం దుకాన్ బంద్, అయిపోయి వేరేం లేదు. సో తీసివేసేసేయండి. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఏమన్నాడు? మీరు వెళ్ళి ఫలములు ఇచ్చుటకు, మరి మీ ఫలములు నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచడమే కాకుండా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ఏర్పరచుకొని నియమించినాను, ఏర్పరచుకున్నాను ఫలములు ఇచ్చుట కొరకు. మరి ఎలాంటి ఫలములంట? నిరంతరము నిలబడే ఫలములు. అందుకొరకు యేసయ్య మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎంత ధన్యులు మనము. అనేమన్నాడు? మీరు వెళ్ళి, సంఘం అంటే రావడం కాదు, వెళ్ళడము. సంఘము ఒక శక్తి, స్ట్రెంగ్త్. ఎంతమంది కూర్చున్నారు అనే దాంట్లో కాదు, ఎంతమంది బయటికి వెళ్ళి వాక్యం చెప్తున్నారో దాని మీద ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్. ఎంతమంది కూర్చుంటున్నారు కాదు, ఎంతమంది బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. అందుకొరకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడంట. కానీ ఈ రోజుల్లో మన జీవితంలో మనం ఫలములు ఇస్తున్నామా లేదా? ఉట్టి చర్చకు రావడము, కానుకలు ఇవ్వడము, దశమభాగం అది ఎంతమంది ఇస్తారో తెలీదు, కూర్చొని ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోతున్నాం, అంతే నా జీవము. ఎందుకొరకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు? ఒకరోజు నేను ఒక కథ కాదు, నిజంగా జరిగిన ఘటన వింటిని. ఈరోజు కూడా నేను దాన్ని మర్చిపోలేదు. తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి గల ఒక వైద్యుడు ఉన్నాడంట. ఈ అన్ని అనిమల్స్ వెటనరీ డాక్టర్, పశువులన్నిటినీ చూసే ఒక డాక్టర్, గొప్ప డాక్టర్, చాలా ఫేమస్. ఆయన దగ్గర మీరు వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి, అంత సులభంగా ఆయన చిక్కడు. ఒకరోజు మధ్యాహ్నం ఆయన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు, భోజనానికి కూర్చున్నాడు అంతే, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంటి వాకిలి దగ్గర ఏమో శబ్దం వినిపించిందంట. వెళ్ళి చూస్తే వీధిలో తిరిగి ఒక కుక్క పిల్ల చాలా గాయము పడి రక్తంలో ఉంటే, పాపం వైద్యుడు కదా, కనికరంతో నిండి గ్లౌస్ అంతా వేసుకొని ఆ కుక్కని ఇంటికి తీసుకొచ్చి లోపల తీసుకొచ్చి బాగా అంతా దానికి ఏమేమి చేయాలో అన్నీ చేసి, మందులంతా వేసి, కట్లన్నీ కట్టి, ఇంజక్షన్ అంతా వేసి, భార్య వచ్చి తిట్టిందంట. ఏం మీకు బుద్ధి గిదిపోయిందా? ఇంత ఫేమస్ డాక్టరు వీధి కుక్కలకన్నీ ఇట్లా చేస్తున్నారంటే, లేదమ్మా నీకు తెలీదు, ఇది చాలా విశ్వాసము కలిగిన ప్రాణి, ఇది నీకు తెలీదు. ఏం విశ్వాసం ఏమో, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆమె తిని. కొన్ని తూర్లు ఆడవాళ్ళు అట్లా పలుకుతూ ఉంటారు, దాన్ని మనం కేర్ చేయరాదు. కొన్ని తూర్లు అన్నాను, ఎప్పుడు కాదు. పురుషులు సంతోషించదండి, ఎప్పుడు కాలేదు, కొన్ని తూర్లు. అవ్వ చెప్పింది పండు తిను అని, ఆదం తిని తప్పు చేశాడు, తినరాదు. సో కొన్ని తూర్లు వినరాదు. సరే, అది వేరే మాట, ఇంకొక రోజు చెప్తాను దాన్ని. సో ఏమైందంటే, డాక్టర్ వచ్చాడు, భోంచేసి హాస్పిటల్కి వెళ్ళాడు. దినం ఇంటికి వచ్చినప్పుడంతా ఆ కుక్క ఎలాగుంది చూస్తున్నాడు. ఒక 2 రోజులు అది బాగా నడవడం మొదలుపెట్టింది, తిరుగుతూ అక్కడిక్కడ బాగా సంతోషమైంది డాక్టర్కి. కానీ ఒకరోజు ఇంటికి వచ్చి చూస్తే కుక్క లేదు. అన్ని చోట్ల ఎతికినాడు, కుక్క లేదు. అనుకున్నాడు, నా భార్యనే ఏమో చేసి ఉంటుంది, దాన్ని బయటికి ఎక్కడన్నా పారేసి ఉంటుంది, ఎక్కడన్నా దూరం వదిలింటుంది అనుకున్నాడు. అలాగా అనుకొని చాలా క్లోజ్ అయ్యాడు ఆ కుక్క పిల్లతో. సడన్గా మళ్ళీ ఏమో శబ్దం వినిపించిందంట. గేటు దగ్గర వెళ్ళి చూస్తే ఈ కుక్క ఇంకా 2-3 గాయములు పడిన కుక్కల్ని తీసుకొచ్చిందంట అక్కడికి. దానికి ఉండే బుద్ధి మనుషులకు లేదు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఎవరో మన ఎద్దకు వచ్చి సువార్త చెప్పారు. మనం కన్నీళ్ళలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఇంకా మరణమే మన ప్రతి ఒక్క సమస్యకి
అంత్యము అనుకున్న సమయంలో ఎవరో వచ్చి మనకి సువార్తని చెప్పారు, ఎవరో వచ్చి మన కొరకు ప్రార్థన చేశారు. ఈరోజు మీరు నేను ఎందుకు ఆ వ్యక్తులై అవ్వకూడదు? వాళ్ళు వచ్చి చెప్పుకోకుండా ఉంటే మేము ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. అందుకోసమే యేసయ్య మనల్ని సృష్టించాడు, ఫలములు మీరు ఇవ్వాలా అనేసి. కానీ మన జీవితంలో ఫలములు లేదు. ఎందుకు? స్పష్టంగా కొన్ని విషయాలు వాక్యం నుంచి చూసి తెలిసిన విషయాలు అయి ఉంటాయి మీకు. మనము ప్రార్థన చేసుకుంటాం. గమనంగా వినండి. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము. మార్క్ 4:3. వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వినుడి, మనం వినమన్నమాట. అందుకే ఆయన చెప్తున్నాడు వినుడి అని. మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, వినుడి. పాస్టర్ ఏం చెప్తున్నారో వినుడి. మీరు మాట్లాడుకోదండి, చెప్పండి వాళ్ళకి. కొంచెం నోరుకి రెస్ట్ ఇవ్వండి, చెవులకి పని ఇవ్వండి, నోళ్ళకి రెస్ట్ ఇవ్వండి. నేను కాదు, యేసయ్య అంటున్నాడు వినుడి అని. ఎందుకంటాం మనం వినుడి అని? ఎవరు వినరో వాళ్ళకి అంటాం వినుడి అని. ఇప్పుడు వట 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 మాట్లాడుతారు. ఒక 5 నిమిషాలు చేయరు ఎవరు. కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తనమును విత్తుటకు బయలు వెళ్ళెను. ఆయన వెళ్ళి విత్తాడనమాట. తర్వాత ఏమైంది చూడండి. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగి వ్రేసెను. నెక్స్ట్ కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా నెక్స్ట్ కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. 9వ వాక్యము. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ప్రారంభంలో వినుడి అంటాడు, సమాప్తంలో చెవు కలిగిన వాడు వినుడి. అంటే మనకు చెవులు ఉన్నాయా లేదా పరీక్షించుకోండి. నేను చెప్పట్లేదు, యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. అంటే వినడం ఎంత కష్టమని అర్థం చేసుకోండి. బైబిల్లో సంపూర్ణ బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివితే నా ప్రజలు నా మాట వినలేదు, నా ప్రజలు నా మాట వినలేదు, నా ప్రజలు నా మాట వినడి ఎడల ఆ కథనే వేరే ఉండేది. ఎందుకండి వినడం అంత కష్టం? ఎందుకు మనకి? ఎందుకు? ఏం ప్రాబ్లం చెప్పండి. ఇది ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? ఏదెన్ తోటలో. సంపూర్ణ తోటం ఇచ్చి మీరు ఏదైనా తోట అంటే మన ఇంటి ముందర తోటలాగా కాదు, 3 నదులు దాంట్లో ప్రవహిస్తున్నాయంట. అంటే అంత పెద్దది అన్నమాట. అన్నిటినీ ఆయన ఒదిగించాడు మన కొరకు. ఒక చిన్న విషయం చెప్పాడు, దీన్ని మీరు చెయ్యొద్దండి అని అంతే అన్నాడు. కానీ వినలేదు. ఈరోజు కూడా అంతే, కథ ఏం మార్చలేదు, అలాంటి కథనే. వేరే వేరే పేర్లతో చెప్తామో అదే ప్రాబ్లం. ఎప్పుడైతే ఆయన మాటని మనం వింటామో మన లైఫే చేంజ్ అయిపోతుంది. ఊరికే సైతాన్ మీద నిందలు వేస్తూ ఊరుకుండండి. జనతులు మనం దేవుని మాటను వినట్లేదు. ఆశ్చర్యమైంది నాకు ఇది చదివినప్పుడు. ప్రారంభంలో వినుడి అంటాడు, సమాప్తిలో ఏమంటాడు? చెవి కలిగిన వాడు వినుడి అంటాడు. అంటే వినేది ప్రాబ్లం అనేసి. అంటే యేసుక్రీస్తు ఎన్నో సామెతలు చెప్పాడు, కానీ ఈ యొక్క సామ్యంలో ఏమో విశేషమైనది ఉంది. అందుకే 2 తూర్లు
ప్రారంభము ముక్తాయంలో వినుడి వినుడి వినిడి అంటున్నాడు. ముఖ్య అంశం ఏమంటే విన్నవాడు ఏం చేస్తాడంట? 30, 60, 100 ఫలములు ఇచ్చువాడు. ఫలములు ఇచ్చను. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు వెళ్ళి నా నామ నిమిత్తమై ఫలములు ఇచ్చి మరి నిలబడే, శాశ్వతముగా నిలబడే ఫలములు మీరు ఇవ్వాలా అనేసి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. అది నెరవేరాల మన జీవితంలో అంటే ఆయన మాటల్ని మనము వినాలా. ఆయన మాటల్ని మనం వినాలా అంటే ఆయన మాటల్ని మనము చదవాలా. చెయ్యొద్దండి దయచేసి, బట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎంతమంది ఈరోజు ఇక్కడ వచ్చేదానికన్నా ముందర బైబిల్ చదివి వచ్చారు? చేతులు ఎత్తొద్దని అని చూడండి, వినట్లేదు నా మాటని మీరు. అలవాట, పొరపాటు, అలవాటు ఏమో అంటారు. అది ఏమది? అలవాట్లో పొరపాటు, మళ్ళీ పొరపాట్లు అలవాట్లు జరుగుతూనే ఉంటాయి. అలాగే చదవాల. చదవు. మనము చాలా తూర్లు చదవము, కానీ చదివిన ఎడల మన జీవితంలో మనము ఎన్నో అద్భుతాలని చూస్తాం. ఒకరోజు ఏమైందంట, ఒక కుమారుడు, తండ్రి చాలా శ్రీమంతుడు, తల్లి చనిపోయినారు, తండ్రి ఒకటే ఉన్నాడు. కుమారుని చాలా ప్రేమించి మంచి కాలేజీలో చదివిపిస్తున్నాడు. ఒకరోజు కుమారుడు వచ్చి తండ్రి దినం చెప్పేవాడంట, నాయన బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకో అని. ఒకరోజు ఏమైందంట, కుమారుడు వచ్చి తండ్రికి, నాయన కాలేజ్ అంతా అయిపోయింది, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ డే, ఫైనల్ డే, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ కార్ తీసుకొని వస్తున్నారు, నాకు కూడా ఒక కొత్త కార్ కొని నాయనా అంటే, సరే నువ్వు వెళ్ళరా అన్నాడంట. సో ఆయన వెళ్ళి పరీక్ష అంతా రాసి వచ్చి మరుసటి రోజు గ్రాడ్యుయేషన్ డే ఉంది. నాన్న ఏం చేస్తున్నాడంట, ఒక పార్సల్ ఇచ్చినాడంట ఆయనకి. కార్ కావాలంటే నాయన ఒక పార్సల్ ఇచ్చినాడు. ఆ పార్సల్ చూస్తేనే ప్లాస్టిక్ కవర్ లోపల పరిశుద్ధ గ్రంథము అని రాసింది. మళ్ళా బైబిల్ ఇచ్చినాడు కదా అనేసి కోపంతో ఆ బైబిల్ని నాయన టేబుల్ మీద పారేసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసి ఏమైంది, కాలేజీకి వెళ్ళి ఆ ఫంక్షన్ అంతా అయిపోయాక బాగా చదువుకున్నాడు, మంచి మార్క్స్ వచ్చింది, వేరే దేశంలో మంచి ఉద్యోగం కూడా వచ్చింది, బాగా సౌకర్యయ్యాడు, చాలా దుడ్లు నెలకు సంపాదిస్తున్నాడు, అంతా బాగుంది. కొన్ని రోజులు అన్నాక పెళ్లి చేసుకున్నాడు, నాయనని మర్చిపోయేసినాడు. కొన్ని రోజులు అన్నాక పెళ్లి చేసుకొని, పెళ్ళి అయినాక ఒక కుమారుడు పుడతాడు. సో ఆ అబ్బాయిని పెంచుతూ ఉండే సమయంలో సడన్గా నాయన గుర్తొస్తాడు. ఇంత కష్టం ఇస్తున్నాడు వీడు నాకు, నేను మా నాన్నకి ఎంత కష్టం ఇచ్చాను కదా, అయినా డాడీ నన్ను ఎంత బాగా చూసుకున్నారు కదా. సడన్గా ఆశ పుట్టింది, డాడీని వెళ్ళి చూస్తాము అనేసి. వాపస్ ఆ ఊరికి వస్తాడు, భార్యని మళ్ళా కొడుకుని ఒక మంచి కార్, విలువైన కారులో ముగ్గురు వస్తారు. ఆ దేశం నుంచి ఈ ఊరికి వచ్చి వాళ్ళ నాయన్ని చూసేకొస్తారు. చూసేకొస్తే ఇంట్లో పెద్ద కాంపౌండు, ఇల్లంతా పెద్దది. లోపల రాగానే అక్కడ వాచ్మెన్ చెప్పినాడంట, మీ నాయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, కానీ మీ నాయన చెప్పినాడు ఇల్లునంతా బాగా చూసుకోమని, నువ్వు వచ్చిన రోజు ఈ బీగం నీకు ఇవ్వమన్నాడు, నేను నీకోసమే కాసుకున్నాను, ఈ బీగం ఇంటి బీగం తీసుకునేసే నేను వెళ్ళిపోతాను అనేసి. ఇంటి పనివాడు వాచ్మెన్ ఆ బీగాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. ఈయనకి దుఃఖం, అయ్యో నాయన చనిపోయినాడు కదా అని. అదే దుఃఖంతో డైరెక్ట్గా నాయన ఒక రూమ్కి వస్తాడు. నాయన గదిలో, నాయన టేబుల్ మీద కోపంతో ఆయన పారేసిన బైబిల్ అక్కడ ఉన్నింది. అలాగే దాని మీదంతా దుమ్ము ధూళంతా చాలా చూసేకే చాలా ఘోరంగా ఉన్నింది. ఆయన బైబిల్ని తీసుకుంటాడు, తీసుకొని దాని ప్యాకెట్ని ఓపెన్ చేసి కర్చీఫ్తో దాంట్లో ఉండే డస్ట్ అంతా తుడిచి ఆ బైబిల్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక కారు బీగం ఉంది. ఆయన తీసుకొని గ్యారేజ్కి పరిగెత్తపోతే ఆయన అడిగిన కార్ అక్కడ ఉంది. ఆ కార్ని కవర్ చేసి పెట్టాడు, అడిగింది ఇచ్చినాడు,
కానీ వాక్యం ద్వారా ఇచ్చినాడు. చాలా తూర్లు మనం దేవుణ్ణి అడుగుతామన్నమాట, దేవుడా నువ్వు ఇట్లే చెయ్యాలా అని. మీకు కావాల్సింది నేను చేస్తాను, మీకు కావాల్సింది నేను ఇస్తాను, నేనే దేవుడు, నా మార్గ ప్రకారం నేను ఇస్తాను. ఎందుకంటే మీ ఆలోచనలు నా ఆలోచనలు కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనలు కాదు. భూమికి ఆకాశానికి ఎంత అంతరం ఉందో అంత విస్తారం అనేది నా తలంపులు, నా ఆలోచనలు మీ దానిటికన్నా. కానీ మనము మొండోళ్ళు. ఈ మొండితనం సైతాన్ నుంచి వచ్చింది. మొండితనం చేసినాడు దేవుడు, లాత్ కొట్టి స్వర్గం నుంచి తన్నేసినాడు అన్ని. అదే మొండితనము. ఇన్ని రోజులైనా కూడా మార్పు లేదు కదా మనలో. హల్లెలూయా. ఇది 3,000 ఇచ్చినారు ఎవరన్నా. ఫోన్ రింగ్ అవుతే పక్కన కూర్చునే వాళ్ళు 1,000 ఇవాళ 1,000. సరే, ఇక్కడ చూడండి, ఎందుకు మనకు ఆ మొండితనం? ఇక్కడ యేసయ్య చెప్పిన ఈ సామెతను మనం అర్థం చేసుకుంటే, చాలా తూర్లు నేను కూడా ఒక టైం ప్రేయర్ చేసేవాడిని, యేసయ్య 30 అంతులు 60 అంతులు ఫలములు ఇవ్వాలని. ఇప్పుడు 30-60 క్యాన్సిల్ చేస్తున్నాను, వద్దు. కంటే 30లో అక్కడ 70% ఫెయిలియర్, 60లో 40% ఫెయిలియర్. నాకు 100కి 100 కావాలా. 30 వద్దు, 60 వద్దు. కానీ అది కావాలంటే హల్లెలూయా అంటే వద్దు, వినాలా. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, వినుడి, చెవులుంటే వినండి. ఆమేన్. మనకి నచ్చింది మనం వింటాము, నచ్చలేనిది వినమన్నమాట. నవ్వద్దండి, అందరికి తెలిసిపోతుంది మీరే అదే అని. ఏమంటాడు చూడండి. సరే, ఈ యొక్క సామెని వివరించి తర్వాత మనం భోజనానికి వెళ్తాం. ఏమన్నాడు చూడండి. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. విత్తుతూ వెళ్తుండగా ఏమైంది? పడెను. పక్షులు ఆకాశ పక్షులు వచ్చి వాటిని తీసుకు వెళ్ళెను, మింగి వెళ్ళెను. వెంటనే మొలిచిన కానీ వెంటనే ఎండిపోయాను కూడా. సరే, నెక్స్ట్. పెరిగి పైరై 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. యేసు 2 తూర్లు వినుడి వినుడి అన్నప్పుడు శిష్యులందరూ ఏం చేస్తున్నారంటే, యేసు జనసమూహం అందరి ముందర ఈ వాక్యాన్ని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, శిష్యులందరూ అందరి ముందర అడిగి మన మర్యాద పోగొట్టుకునేది ఏమి, మనకు ఆయన ఏం చెప్పినాడో అర్థం కాలేదు అనేసి 10వ వాక్యంలో చూడండి ఏం రాశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఆ ఉపమానం గురించి మాకు కొంచెం స్పష్టంగా చెప్తారా? బైబిల్లో మీకేమైనా అర్థం కాకుండా ఉంటే యేసయ్యని అడుగు, ఆయన చెప్తాడు. చాలా తూర్లు మనం అడగము, చెప్పింది వినము. యేసయ్య దగ్గర స్పష్టంగా రాసింది, వాళ్ళకి అర్థం కాలేదు. యేసుప్రభు దగ్గర వచ్చి మీరు చెప్పారు, మీరే దాన్ని వివరించండి అని. దానికి యేసుప్రభు ఏమంటాడు చూడండి. అందుకు ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఎందుకు అందరు చెప్పండి, ఎందుకు అడగండి, అందుకు వాళ్ళు అడిగినారు కాబట్టి చెప్తున్నాడు. అందుకు మీరు అడగలేకుంటే వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోండి అంతే. ఆ చైర్ని వేడి పెట్టి గరం చేసి పోయేస్తారు అంతే, ఏం కాదు. వచ్చినట్లే ఉన్నారు. నిన్న నేడు నిరంతరము యేసయ్య మారనివాడు, మనం కూడా అలాగే ఉంటాం. మార్పట్టు ఏం లేదు, అలాగే ఉన్నాము. వినట్నే లేదు, వెనకాల తిరగొద్దునండి, తిరుగుతూనే ఉంటారు. ఆమెన్ ఆమెన్ అంటుందమ్మ.
స్తోత్రం. చూడండి ఏమంటాడు చూడండి. అందుకాయన 11వ వాక్యంలో దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీకి అనుగ్రహింపబడినది. హల్లెలూయా అని అందరు నన్ను చూడండి. దేవుని రాజ్యం గురించి మీరేమన్నా తెలుసుకోవాలనుకుంటే ఆ మర్మము, ఆ రహస్యము మనకి ఇవ్వబడినదే. కానీ మనము ఆయన్ని అడగాల. చాలా మంది అడగట్లేదు. నేను దేవుని మహిమ కొరకు నేను చెప్తున్నాను ఇది. యేసు ప్రభు నేను నమ్మినప్పటి నుంచి ఒక బైబిల్ కాలేజ్ వెళ్ళాలా, బైబిల్ స్కూల్ వెళ్ళాలా అనుకున్నాను. ఇంతవరకు నాకు అవకాశం రాలేదు. చాలామంది బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదివినారు. వాళ్ళని చూసినప్పుడంతా నాకు చాలా అసూయ అవుతుంది, వాళ్ళు వెళ్ళి చదివినారు కదా అనేసి. కానీ కొన్ని తూరు బైబిల్ స్కూల్స్కి వెళ్ళి వాక్యం నేర్పించినప్పుడు గొప్ప గొప్ప సేవకులు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సేవలో ఉన్నవాళ్ళు, ఒక తూరు అంటే ఒక బిషప్ 50 సంవత్సరాలు సేవలో ఉండి బైబిల్ కాలేజ్కి వెళ్ళి ఆయన చెప్పాడు, అయ్యా బైబిల్ కాలేజీలో నేను నేర్చుకోలేనిది ఒక వారంలో నువ్వు నేర్పించావంటే నా కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. మర్మాల్ని ఆయన పాద సన్నిధిలో కూర్చోండి, ఆయన నేర్పిస్తాడు. మీకు ఇవ్వబడింది తీసుకొని మనం ఏం చేస్తున్నాము చూడండి. వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను చూస్తారు, కనుగోరు. ఎంతోమంది చూస్తున్నారు. వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును. వినియు గ్రహింపక ఉంటారు. ఎందుకు తెలుసా? అక్కడిక్కడ చూస్తూ ఉంటారు, అందుకే గ్రహింపరు. మీరు వింటాము కానీ దాన్ని గ్రహిస్తున్నారా? ఒక చెవిలో తీసుకొని ఇంకొక చెవిలో వదిలేస్తున్నారా? అందుకే అండి మన బ్రతుకులు ఇలాగున్నాయి. ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటాం? హిందీలో ఒక మాట అంటారు, తెలుగులో ఏమంటారో తెలీదు. ధర్తీకి బోజ్ అంటారు, భూమికి భారముగా. ఏమది? నేలనికి భారముగా, భూమికి భారముగా. భూమికి భారంగా ఉంటారు కొంతమంది. ఏం వాళ్ళ నుంచి ప్రయోజనం లేదు భూమికి. బైబిల్లో ఒక రాజు ఉండాడు, ఆయన పేరు మర్చిపోయినాను. ఆయన పేరు గుర్తుపెట్టుకోనికి అవసరం లేదని మర్చిపోయినాను. ఆ రాజు ఏం చేశాడంటే ఏం చేయలేదు, పెళ్లి చేసుకున్నాడు. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు కన్నాడు. 3 అమ్మాయిలకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. 3 అబ్బాయిలకి పెళ్లి చేశాడు, చనిపోయాడు, అంతే. ఏం చేయలేదు. అలాగే మనం కూడా దేవుడు నమ్ముకున్నాము, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాము. దేవుడు మన కుటుంబాన్ని కట్టాడు, బాగా అయ్యింది. పిల్లలు కన్నాము, చదివించాము, పెళ్లి చేసాము, వాళ్ళకి పిల్లలైంది. రిటైర్ అయినాక ఒక ఇల్లు కట్టుకున్నాము, అయిపోయి అంతే. ఫలములు ఇచ్చుట కొరకు నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. సువార్త చెప్పేది ఎవరు చెప్తారు? చూడండి ఏమన్నాడు, విని కూడా వాళ్ళు గ్రహింపక ఉంటారంట. నెక్స్ట్ వర్స్ చూడండి, 13లో ఏమంటాడు? అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవనియు వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము మీకు తెలియదా? అలాగైతే ఉపమానాలన్నీ మీరు ఎలాగా తెలియనెను. ఈ ఒక్క ఉపమానాన్ని మీరు తెలుసుకోకుండా ఉంటే ఇంకా నేను చెప్పిన వేరే ఉపమానాలన్నిటి మీరు ఎలాగ తెలుసుకుంటారు? దీన్ని చదివినప్పుడు నా మనసులో ఒకలాంటి ఆలోచన వచ్చింది. అంటే యేసు ప్రభు పలికిన ఎన్నో ఉపమానాల్లో ఈ ఉపమానం ఎంతగానో ఇంపార్టెంట్ అయినది. అందుకే యేసయ్య అంటున్నాడు ఏమని, దీన్ని మీరు తెలుసుకోలేదంటే ఇంకా వేరే ఉపమానాలు తెలుసుకోరు. అలా ఎక్కువ చదివేకి ప్రారంభించాను. సేవకుల దగ్గర ఇవన్నీ అడిగి, సేవకులు రాసిన విషయాలన్నీ చదివి ఎక్కువగా ఈ విషయాల్ని నేను చదివేకి ప్రారంభించాను. చూడండి
14వ వాక్యంలో ఏం రాస్తున్నాడు? విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. విత్తువాడు వాక్యమును విత్తుతున్నాడు. అక్కడ 3వ వాక్యంలో ఏం రాసింది? వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. విత్తుటకు విత్తువాడు బయలు చెలెను. ఇక్కడ ఏం రాసింది 14లో? విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. వాక్యమును విత్తుతున్నాడు అంటే వాక్యము వచ్చి ఒక విత్తనమంట, ఒక విత్తనము. ఇక్కడ ఏమైనా ఒక విత్తనం ఉంటే తీసుకొస్తారా? శనిక్కాయల బీజ ఏమైనా ఉంటే, లేకుంటే అది ఎక్కడేమో ఉంచుడప్ప, ఆ విత్తనం ఒకటి తీసి ఇవ్వదు, ఏమో ఉంది. సరే ఇక్కడ చూడండి, అక్కడ చూడదండి, చెప్పినా కానీ వినరు. కానీ చూడండి ఇక్కడ విత్తనం, దేవుని వాక్యం. మీ బైబిల్స్ ఉన్నాయా? మీతో చూపిస్తారా నాకు కొంచెం? దాన్ని ఒక విత్తనం అంటాడు. సరే, విత్తనములో విశేషమైన గుణం ఏం చెప్తారా? సూపర్. విత్తనము ఫలములు ఇస్తుంది. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను ఎందుకు? మీరు ఫలములు ఇవ్వాలా అనేసి. విత్తువాడు విత్తుటకు వెళ్ళెను. విత్తువాడు విత్తనమును, వాక్యమును విత్తెను. మనం వచ్చి ఈ విత్తనాన్ని చూస్తున్నాం. ఒక విత్తనం ఊహించుకోండి, ఇది వచ్చి ఒక మామిడి పండు ఒక విత్తనం అని ఊహించండి. అది కాదు ఇది, కానీ ఊహించండి. మీరు వచ్చి మనము దీంట్లో ఒక మామిడి పండు యొక్క విత్తనాన్ని మనం చూస్తున్నాం. కానీ నేను దీంట్లో ఒక పెద్ద అడవినే చూస్తున్నాను. ఎందుకు తెలుసా? ఈ ఒక్క విత్తనము నేలలో పడిందంటే దీంట్లో నుంచి ఒక చెట్టు బయటికి వస్తుంది. ఒక చెట్టులో ఎంతో వందలు మామిడి పండులు వస్తుంది. ఆ మామిడి పండులో వందలు వేల విత్తనాలు. ఆ విత్తనాల్లో వేల 10,000, 20,000, 30,000 మామిడి పండులు వస్తాయి. దాంట్లో చెట్లు వస్తాయి. దాంట్లో లక్షలు కోటి అయి ఒక్క విత్తనములో ఉండే క్షమత ఏం తెలుసా? ఒక పెద్ద అడవినే నిర్మించవచ్చు. అలాంటి శక్తి ఆ వాక్యములో ఉంది. అలాంటి ఫలములు మీరు నేను భరించాలని యేసయ్య మమ్మల్ని ఎన్నుకున్నాడు. ప్రతి విశ్వాసి తన పనిని చేస్తే మన సంఘాలన్నీ నిండిపోతాయి. ఎందుకు నిండట్లేదు? ఈ సామ్యాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. ప్రతిరోజు మనం బైబిల్ చదివేటప్పుడు బైబిల్ అనే విత్తనము మన హృదయంలో ప్రవేశిస్తుంది. యేసు ప్రభు వచ్చి మన హృదయాన్ని ఒక నేలకు పోలిస్తున్నాడు. కొంతమంది మొదటి నేల ఎలాంటిది? వాక్యము విత్తనము పడిన తర్వాత త్వరలోనే పక్షులు వచ్చి దాన్ని తీసుకువెళ్ళాయన్నమాట. యేసు ప్రభు దాన్ని ఏమని వివరిస్తాడు చూడండి. త్రోవ ప్రక్క నుండి ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అయిపోయా. విన్న వెంటనే, అందుకే మొత్తి చెప్పుకుంటున్నాను, వినండి, చూడండి అంటే అక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు, వాళ్ళని చూసి నవ్వుతారు, వెనకలు వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్ అంటారు. తర్వాత చెప్పండి, ఇది అవసరమా? పాస్టర్ గారికి నష్టం లేదు, మీ విత్తనాన్ని తీసుకుపోయేస్తున్నాడు. అందుకే బ్రతుకులు ఇలాగున్నాయి మనవి, ఫలము లేకుండా ఎండిపోయిన చెట్లై ఉన్నాం మనము. ఆశీర్వాదాలు లేవు మన జీవితంలో. దేవుడు పక్షపాతి కాదు, భేదభావం చూపాడు, అందరినీ ప్రేమిస్తాడు.
నన్ను ఎలాగ వాడుకుంటున్నాడో దానికన్నా గొప్పగా మిమ్మల్ని వాడుకోవాలని ఆయన తలంపులు ఉన్నాయి. నేను లోబడి ఉన్నాను, మీరు లోబడి ఉన్నారా? మనము లోబడి ఉన్నామా? ఎన్ని తూర్లు చదివినాం ఈ ఉపవానాన్ని మనం. విన్న వెంటనే సైతాన్కి తెలుసు నేను లేట్ చేయను. విశ్వాసులు లేట్ చేస్తారేమో కానీ సైతాన్ లేట్ చేయడు. పొద్దున ఎంతమంది లేట్ వచ్చినా నేను చూస్తున్నాను. ఇట్లా ఇట్లా టైం చూపిస్తా ఉంటే నేను చూడకుండా పరిగెత్తి వచ్చేసినారు ముగ్గురు. ఆ ముగ్గురు కూడా ఎవరు నేను తర్వాత చెప్తాను. చూస్తున్నాను, నేను అందరినీ చూస్తున్నాను. ఇప్పుడు కూడా ఎంతమంది లేట్ వచ్చినారో నేను చూస్తున్నాను. కానీ సైతాన్ లేట్ చేయడండి. వెంటనే ఆ విత్తనాన్ని తీసుకో. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను కొంచెం ఆలస్యం చేసినా కానీ వీళ్ళలో ఒక పెద్ద అడవి వస్తుంది అనేసి ఆయనకి బాగా తెలుసు. ఆమెన్. ఇలాంటి మెసేజెస్కి ఎవరు ఆమెన్ చెప్పరు. ఆమెన్. నో ప్రాబ్లం, సంతోషమే, అంటే వింటున్నారని అర్థం. ముందర చూడండి 2వ నెల. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా, రాతి నేలలో విత్తబడిన వారు ఎవరు అనగా వాక్యంను విని సంతోషంగా అంగీకరిస్తారు. పాస్టర్ సూపర్ వాక్యం చెప్పినారు. ఏం వాక్యం వినేలేదు, ఏం చెప్పినాను అదే వాక్యం పాస్టర్ సూపర్. అరే ఏం చెప్పినా అదే పాస్టర్ సూపర్ ఉండే కదా నాయనా, నాకు తెలిసేది సూపర్ అని. ఏం సూపర్ ఉంది చెప్పు కదా. సంతోషంగా అంగీకరిస్తారు, చప్పట్లు కొడతారు, విజిల్ కొడతారు, హల్లెలూయా అంటారు, ఆమెన్ అంటారు. కానీ ముందర చూడండి. అయితే అందరు చెప్పండి. అయితే పక్కన వాళ్ళు చూసి చెప్పండి. అయితే వారిలో వేరు లేదు కనుక కొంతకాలము వరకు మాత్రం ఏం వాక్యం, సూపర్ వాక్యం. సరే, ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. పాస్టర్ అమ్మ ఊరుకోండి. నేను పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడు, పోయిన సంవత్సరం డిసెంబర్లో నేను వచ్చినప్పుడు సంఘంలో ఆ రోజు పొద్దున ఏం వాక్యం చెప్పినానని ఎవరన్నా చెప్తారా నాకు? ఏమ్మా? ఇంకో స్టార్టింగ్లో టైటిల్ వేరే దాంది. ఆ టైటిల్ ఎవరు చెప్తారు? దైవిక ఆటంకము. మరియా జీవితం గురించి మాట్లాడినాను. వివాహానికి ఆమంతా రెడీ అవుతా ఉంటే ఒక ఆటంకం మధ్యలో వచ్చింది ఆమె జీవితంలో. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చికి చూడండి. సూపర్ సందేశం. పోయిన సంవత్సరం పాస్టర్ గారు మా చర్చికి వచ్చి మంచి వాక్యం చెప్పారు అని పాస్టర్ బసవరాజ్ చెప్పినప్పుడు అందరూ ఆమేన్ హల్లెలూయా అన్నారు. ఏమది? వేరు లేరు గనక కొంతకాలం వరకే నిలతుడు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగును వారు అభ్యంతరపడుతురు. వాక్యము కొరకు శ్రమలు, హింసలు. వాక్యము కొరకు ఎందుకు మనకి హింసలు వస్తాయో తెలుసండి? ఆ వాక్యం కొరకు సైతానికి బాగా తెలుసు. ఆ వాక్యం మన హృదయం అనే నేలలో పడింది అంటే 100 ఫలం అది ఇస్తుంది అని తెలుసు. హింస వచ్చిందంటే వాక్యాన్ని మర్చిపోయినాం. ఎంతమంది చేతులు ఎత్తొద్దండి ప్లీజ్. కష్టాలు, సంకటాలు, హింసలు వస్తే బైబిల్ చదవడం మానేస్తారు చాలామంది. బైబిల్ చదివి ఏం లాభం లేదు, చర్చికి వెళ్ళి లాభం లేదు, మానేస్తారు చాలామంది. ఎందుకు తెలుసా? సైతాను హింసల్ని వాక్యము నిమిత్తమై హింసలు వచ్చిందంటే మనం సంతోషించాలి. ఎందుకు తెలుసా? ఆ
ఆ వాక్యంలో శక్తి ఉంది. నాలో ఫలములు ఇచ్చే, నిలబడే ఫలములు ఇచ్చే వారిగా నన్ను ఆ వాక్యం చేస్తుంది. కాబట్టి ఈరోజు నేను ఏమయ్యున్నానంటే అది వాక్యమే. 2009లో నాకు యాక్సిడెంట్ అయి నేను చనిపోవాలని డాక్టర్లు చెప్పినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, గణేష్కి ఏం కాదు, ఎందుకు తెలుసా, ఆయనలో వాక్యం ఉంది అని. స్వస్థత గురించి బైబిల్లో ఏం రాసిందో అంత నా హృదయంలో ఉంది. దాన్ని నేను నమ్ముతాను, అందుకే నేను జీవిస్తున్నాను, బతికి ఉన్నాను. నా గురించి వాక్యం ఏం చెప్తుందో దాన్ని నేను నమ్మినాను, నమ్ముతూ ఉంటాను. హింసలు వస్తాయి వాక్యం నిమిత్తమై. వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, వదలొద్దండి దాన్ని. అందరు చూడండి నెక్స్ట్. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. 18 చదవండి మళ్ళా. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, ముళ్ళ పొదలలో విత్తబడిన వారు, ముళ్ళ పొదలలో విత్తబడిన వారు. దయచేసి వినండి. యేసయ్య మన హృదయాన్ని ఆ నేలగా పోలిస్తాడు. ఆ నేలలో ముళ్ళ పొదలు అప్పుడే ఉన్నాయి. యేసు ప్రభుని నమ్మకం ముందరనే మన హృదయంలో ముళ్ళులు ఉన్నాయి, ముళ్ళులు పెరుగుతూ ఉన్నాయి. ఆ ముళ్ళల మధ్యలో వాక్యము అనే విత్తనము పడింది అన్నమాట. వాక్యము ఫలించింది, ముళ్ళు పొదలు ఫలించింది. కానీ వాక్యము ఫలించుక ఆ ముళ్ళు పొదలన్నీ దాన్ని అణిచి వేసేసింది అన్నమాట. ఈ ముళ్ళు పొదలు ఏమి అని యేసయ్య వివరిస్తాడు నెక్స్ట్ 19లో. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములు చింత చేసేవాళ్ళు. మొదటి ముళ్ళు ఏం తెలుసా? చింత, ఐహిక విచారము, లోకము గురించి విచారిస్తూ. రెండో ముళ్ళు ధనమోసము. మూడో ముళ్ళు మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి. ఇతరమైన అపేక్షములు. సరే, నన్ను చూడండి అందరూ. ముళ్ళు పొదలు అప్పుడే ఉన్నాయి అన్నారు యేసు ప్రభు. ఆ ముళ్ళు పొదల మధ్యలో ఒక అడవిని పెంచే ఒక విత్తనము పడింది అన్నమాట. కానీ ఫలించట్లేదు. ఎందుకు? వాక్యం ఎందుకో మీకు ఫలిస్తుంది, నాకు ఫలియట్లేదు. మీరు సేవకులు కదా. హలో, ముళ్ళు చెట్లు తీసే నీ హృదయంలో కూడా ఫలిస్తుంది. ముళ్ళు పొదలు ఏమంటున్నాడు? ఆ పొదలు ఏమంటున్నాడు? ముళ్ళు చెట్లని ఐహిక విచారములు. కొంతమంది విచారం చేస్తూ ఉంటారు, చింత చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏం చింత లేదని చింత ఉంటుంది, చింత చేసేకి ఏం లేదని చింతిస్తూ ఉంటారు. మత్తయి 6లో చూడండి 25. ఈ విచారాలు ఉంటాయి అందరికీ. ఆకాశ పక్షులను చూడుడి, అవి లేదు 25. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. తినుట, తాగుట, ధరించుకునుట. అందరు చెప్పండి. తినుట, తాగుట, ధరించుకునుట. ఇదే విచారం వాళ్ళకి. ఇక్కడ కూర్చొని చక్కగా వాక్యం అనుకోకుండా రేపు ఏమవుతుందో,
2 రోజులు ఇక్కడ బాగా మంచి భోజనాలు, స్తోత్రం. కష్టాలు ఉండొచ్చు మీకు, నేను లేదనట్లేదు, ఎవరు నేను విమర్శించలేదు, మీ కష్టాలు ఉండొచ్చు. అయినప్పటికీ ఐహిక విచారాలు ఒక ముళ్ళు, ఆ ముళ్ళు పొద ఆ విత్తనాన్ని అణిచివేస్తుంది. ఎందుకు తెలిసే వాక్యం మీ జీవితంలో పనిచేయట్లేదు? మీరు చింతిస్తున్నారు. ప్రతి తూరి మనం చింత చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ముళ్ళు చెట్టు పెరుగుతుంది, పెరిగి ఆ విత్తనాన్ని అణిచివేస్తుంది. ఏమంటాడు చూడండి, తినుట, త్రాగుట, ధరించుకొనుట. నెక్స్ట్, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ప్రాణం ఇచ్చిన దేవుడు నీకు ఆహారం ఇవ్వడా? హలో సంగమా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రాణం ఇచ్చిన దేవుడు ఆహారం ఇవ్వడా? శరీరాన్ని ఇచ్చిన దేవుడు దానికి వస్త్రం ఇవ్వడా? ఆదాము అవ్వలు పాపం చేసి ఆకులను వస్త్రంగా వేసుకున్నారు. బైబిల్ జ్ఞానులు ఏమంటారంటే వాళ్ళు వస్త్రహీనులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సిగ్గు కాలేదంటే, ఎందుకంటే దేవుని మహిమ వచ్చి వాళ్ళకి వస్త్రంగా ఉన్నింది అంటారు బైబిల్ పండితులు. పాపం చేసి దేవుని మహిమను వాళ్ళు కోల్పోయినారు. అప్పుడు వాళ్ళ వస్త్రం పోయేసింది. ఆకులతో వస్త్రం చేస్తున్నారు, ఆ ఆకులు ఎండిపోయినాయి. అప్పుడు దేవుడు ప్రాణి యొక్క చర్మముతో వాళ్ళకి వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ప్రాణి ఏం తెలుసా? ఒకరోజు యేసయ్య ఒక గొర్రెగా వచ్చి తన ప్రాణాన్ని అర్పించి రక్షణ అనే వస్త్రాల్ని మనకి అనకలుగ చేస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? వస్త్రం, శరీరాన్ని ఇచ్చిన దేవుడు వస్త్రం ఇవ్వడా? ముందర ఏమంటాడు చూడండి, ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులని చూడుడి, అవి విత్తవు కొయ్యవు, బ్యాంకులో వేసి పెట్టుకోవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినప్పటికీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికన్నా బహు శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులు కారా మీరు? ఒక తూరి 2 పక్షులంట, ఒక పారివాళము, స్పారోని ఏమంటారు? స్పారో, గుబ్బి, పిచ్చుక. ఒక పిచ్చుక పావురం 2 మాట్లాడుకున్నాయంట. జాగ్రత్తగా వినండి. ఈ పావురం చెప్పిందంట, కళ్యాణదుర్గంలో ఉండే అగాపే సంఘం సభ్యులందరూ ఎందుకో ఎప్పుడు చింత చేస్తూ ఉంటారు. ఇహలోక చింతలు చాలా ఉన్నాయి వాళ్ళకి, ఎందుకు ఏమో, నీకేమన్నా తెలుసా అంటే ఆ పిచ్చుక తెలిసిందంట, ఏమోమా నాకు తెలీదు, ఒకవేళ మనకున్నట్లు పరలోక తండ్రి వాళ్ళకి లేరేమో, అందుకే వాళ్ళు చింతిస్తున్నారు అనిందంట. అర్థం కాలేదా? పక్షులకి తెలుసు కానీ దేవుని పిల్లలకి తెలియదు. పక్షులకు తెలుసు కానీ దేవుని పిల్లలకి తెలియదు అన్నమాట. ఆ పక్షుల్ని పోషించదు. ఆ పక్షులు ఒక విశేషమైన గుణాలు తెలుసా? ఒకరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఒక ఊరిలో తింటుంది, మధ్యాహ్నం భోజనం ఇంకొక దేశంలో కూడా తినొచ్చు, రాత్రి భోజనం ఇంకొక దేశంలో. దాంతో గూగుల్ మ్యాప్ లేదు, రోడ్ మ్యాప్ లేదు. ఆయనటపికి పరలోకపు తండ్రి దాన్ని పోషిస్తాడు, మనల్ని పోషియడా? చింత చేస్తున్నారు. చింత చేసి ఇది పని చేయట్లేదు మన జీవితంలో. మళ్ళీ అందరినీ దూషిస్తారు. ఈ సంఘం బాగలేదు, వేరే సంఘంలో మంచి వాక్యం, వెళ్ళండి, అక్కడ కూడా ముళ్ళులు ఉన్నాయి, మీ కొరకు కాసుకొని ఉన్నాయి. మరి ఏమంటాడు చూడండి, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అడవి పువ్వులు చూసి ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. ఈ అడవి పువ్వులకు ఉండే అలంకారము
సొలొమోన్ రాజు తన సకల వైభవంలో ఆయనకి లేదు అని వాక్యం చెప్తున్నది. ఇతిహాసంలో సొలొమోన్ లాంటి గొప్ప రాజు ముందర ఎవరు రాలేదు, రేపు కూడా ఎవరు రాలేడంట. వాక్యం ఏం సెలవిస్తుందంటే, సొలొమోన్ రాజు ఒక పని మనుషులు బంగారు తట్లో తింటూ ఉన్నారు. మనం పేపర్ తట్లో తింటున్నాం. పని మనుషులు బంగారు తట్లో తింటున్నారు. వెండి పనికిరాని రాళ్ళ వల్ల అక్కడ రాళ్ళ గుంప పడిండే పొద్దున చూస్తూ ఉంటాను అక్కడ. అలాగ పడిందంట వెండి. వెండి ఎంతండి 1 కేజీ ఈరోజు? చెప్పమ్మా, సిగ్గుపడదు, చెప్పు ఎంత ఎంత? నాకు తెలీదు, మీరు చెప్పండి. 1 కేజీ 2 lakhs పడిందంటాడ, వెండి పడిందంట. ఆ సొలొమోన్ రాజుకి ఉన్న వైభవం కన్నా ఈ అడవి పువ్వులకు ఎక్కువ వైభవంగా ఉంది. ఆ పువ్వులను వస్త్రంతో అలంకరించిన దేవుడు మనకి వస్త్రాలు ఇవ్వడా? ఆ ముళ్ళు చెట్టును తీసేసేయండి. పరిశుద్ధాత్మను అడగండి, పరిశుద్ధాత్మ ఆ ముళ్ళు ఏమో నాకు చూపించు నా జీవితంలో. ఆ ముళ్ళుని తీసివేయాలా, లేకుంటే ఫలములు రాదు మన జీవితంలో. రెండో ముళ్ళు ఏం చూడండి, ధనము, ఆశ. ధనము ఒక ఆశ, లవ్ ఆఫ్ మనీ. మీరు చెప్పొచ్చు, పాస్టర్ గారు మాతో ధనమే లేదండి, ఇంకెక్కడ ఆశ ఉందండి. హలో, ఏం లేదో దానికే మనం ఆశపడతాము, ఏముందో దాన్ని మనం ఆశపడము, లేనిటికే మనం ఆశపడతాము. తన భర్త కష్టపడి చీర తెచ్చిస్తే కూడా పక్కింటి వాడు తన భార్యకు తెచ్చిచ్చిన చీరనే మన కంటికి కనిపిస్తుంది బాగా ఉండేటట్లు. ఇంట్లో భార్య కష్టపడి మంచి ఆహారం చేసినప్పుడు కూడా పక్కింటి మనిషి యొక్క భార్య చేసిన ఆహారమే బాగా అనిపిస్తుంది మనకి. వింటున్నారా? అక్కడిక్కడ చూడదండి, పక్షులు తీసుకుపోయిస్తాయి వాక్యాన్ని. జాగ్రత్త. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, మీరు మీ పని మీరు చేయండి. ఆ ముళ్ళు చెట్టుని తీసేయండి ఫస్ట్. ధనం ఒక ఆశ. ధనము అన్ని కేడుకి మూలము కాదు, ధనము ఒక ఆశ. ధనాన్ని అడగండి, దేవుడు ఇస్తాడు మనకి. మంచి ఉద్యోగం చేయండి, దేవుడా నా వ్యాపారాన్ని వర్ధిల్ల చేయండి, చేస్తాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. అన్ని విషయాల్లో మనము ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. ఒకప్పుడు ఒక చిన్న అబ్బాయి పని చేస్తున్నాడంట, మెకానిక్గా కష్టపడుతూ ఉన్నాడు. ఒక సేవకుడు కూర్చి ఆయనకు చెప్పినాడంట, నీకు వచ్చే జీతంలో 10వ భాగం నువ్వు దేవునికి ఇవ్వాలా అనేసి. చాలా కష్టమైంది ఆయనకి. వారానికి 10 రూపాయలు వస్తూ ఉండే. ఆ 10 రూపాయలు 1 రూపాయి 10వ భాగంగా ఇవ్వాలంటే ఆయనకు ఎంతో కష్టమైందంట. ఆయనప్పటికీ ఆయన ఇస్తూ ఉన్నాడు. 10వ భాగం కాకుండా కొన్ని రోజులు అయినాక ఆయనకు వచ్చిన లాభంలో 90% ఇచ్చేవారు. ఎంతమంది కాల్గేట్ పేస్ట్ వాడతారు పళ్ళు తోముకునేదానికి? ఆయన పేరు సర్ విలియం కాల్గేట్ అని. దేవుని కొరకు ఇచ్చువాడు ఎప్పుడూ పేదవాడుగా ఉండడు. హల్లెలూయా. ధనము ఆశ ఒక ముళ్ళు. దేన్ని మనం పెట్టుకోవాలనుకుంటామో అది పోగొట్టిపోతుంది, దేన్ని మనం ఇస్తామో అది మనకి వాపసు వస్తుంది. ఇవ్వుడి ఇవ్వబడును అన్నాడు యేసయ్య. ఎందుకు తెలీదు, నేను అడుగుతున్నాను. మీరు ఎంతమంది 10వ భాగాన్ని ప్రతి నెల ఇస్తున్నారు? ఇవ్వకోకుండా ఉంటే నష్టం మీకే, దేవుని కాదు, దేవుని రాజ్యానికి కాదు. చాలామంది ఇవ్వరు. ఒకరోజు నేను ఒక ఊరికి వెళ్ళింటిని. మీటింగ్స్ అంతా అయిపోయినాక పాస్టర్ రాలేకపోయారు. పాస్టర్ చెప్పారు, అయ్యగారు మా చర్చ్ బ్రదర్ ఒకడు వచ్చి మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో వదులుతాడు అని. సరే అని ఎవరన్నా రాని, నేను పోవాలంతే. సో నేను పోతున్నాను. పోతూ సడన్గా నేను ఎందుకో తెలీదు ఆ డ్రైవర్ని అడిగినాను, ఆ బ్రదర్ని,
బ్రదర్ మీరు దశమ భాగం ఇస్తున్నారా? సడన్గా కారు ఆపినాడు. ఆయన షాక్ అయింది. నాయనా బాగా నడుపప్ప, నేను ఊరికి పోవాలా అంటేని. అలా ఆయన చెప్పినాడు, ఏడుస్తున్నాడు. ఎందుకని అడిగితేని, పాస్టర్ నేను ఊరికి వచ్చినప్పుడు పనిగిని లేకుండా ఉంటేని, మొదటి నెల జీతం నాకు 100 రూపాయలు ఉండే. 100 రూపాయలు 10 రూపాయలు దేవునికి నేను ఇస్తూ ఉంటేని. దేవుడు నన్ను ఆశీర్వదించి అది 1000 అయింది. అప్పుడు నేను 100 ఇస్తూ ఉంటేని, 10,000 అయింది. నేను 1,000 ఇస్తూ ఉంటేని. దేవుడు 1,00,000 చేస్తున్నాడు. 10,000 ఇస్తూ ఉంటేని. ఇప్పుడు నాకు నెలకి 10 లక్షలు వస్తుంది. 1,00,000 ఇవ్వడం నాకు కొంచెం కష్టమవుతుంది. ఇస్తున్నారా? ఇవ్వకుంటే ఈ నెల నుంచి స్టార్ట్ చేయండి. సమృద్ధిగా దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు చూస్తారు. ఒకరోజు నేను విన్న కథ కాదు, నిజంగా జరిగిన ఒక విషయం. ఒక ఊరిలో ఒక పాస్టర్ ఉండేవారంట. ఆ పాస్టర్ వచ్చి ఒక సేవకుడిని పిలిచి, సేవకుడు 3 రోజులు వాక్యం చెప్పాడు. అంతా అయిపోయినాక ఆ సేవకుడిని పాస్టర్ భోజనానికి ఎక్కడనో పిలుచుకుపోతే మాట్లాడుతూ సడన్గా సేవకుడు ఆయన అడిగినారంట, పాస్టర్ మీరు దశమ భాగం ఇస్తున్నారా అని. పాస్టర్ ఏడ్చినారంట. నా సంఘంలో నేను అందరికీ బోధిస్తున్నాను, కానీ నేను ఇవ్వట్లేదు, ఎందుకు అని అడిగాడంట. అప్పుడు ఆయన చెప్పారంట, పాస్టర్ గారు, అయ్యా నాకు 8 మంది పిల్లలు ఉన్నారు. సంఘం మాకు ఇచ్చే జీతం చాలా తక్కువ. దాంట్లో 10 మందిని నేను పోషించాలంటే చాలా కష్టము, అందుకే నేను ఇవ్వట్లేదు. సో ఈ సేవకుడు పాస్టర్ని తిట్టలేదు, ఏం చెప్పలేదు. ఆ సేవకుడు తన విజిటింగ్ కార్డుని పాస్టర్కి ఇచ్చి చెప్పాడంట, ఈ నెల నుంచి మీ జీతము మీకు వచ్చిన తక్షణమే దశమ భాగం తీసి మీరు దేవునికి ఇచ్చేసేయండి. ఆ నెల మీకు ఏం తక్కువ పడ్డా కానీ నాకు మీరు ఫోన్ చేయండి, నేను మీకు అది పంపిస్తాను. మళ్ళీ చెప్పినంట, నేను ఒక సామాన్యమైన సేవకుడు అనుకోదండి, 3-4 ఫ్యాక్టరీలకు నేను ఓనర్ అయినాను, సేవకుడు నేను చేస్తున్నాను అని విజిటింగ్ కార్డు ఇచ్చినాడంట. ఇచ్చేసిపోయినారు. 1 నెల అయింది, 2 నెలలు అయింది, పాస్టర్ దగ్గర నుంచి ఏం న్యూసే లేదు. 1 సంవత్సరం అయినాక సేవకుడు మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు పాస్టర్ని అడిగినాడంట, పాస్టర్ మీరు ఎందుకు నాకు ఫోన్ చేయలేదు, ఇస్తున్నారా అంటే పాస్టర్ ఏడుస్తున్నారంట. ఏమైందంటే, మీరు ఇవ్వమని చెప్పిన ఆ రోజు నుంచి మీరేమన్నారు, మీకేమన్నా తక్కువ పడిందంటే ఫోన్ చేయమన్నారు. ఎప్పుడు నేను ఇవ్వడం ప్రారంభించానో 1 నెల కూడా నాకే తక్కువ లేదు. దేవుడు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించినాడు, అందుకే నేను మీకు ఫోన్ చేయలేదు. మళ్ళా ఏడుస్తున్నాడంట. ఎందుకయ్యా ఏడుస్తున్నావంటే పాస్టర్ చెప్పాడంట, దేవుడు తన వాక్యంలో మలాకీ గ్రంథంలో చెప్పినాడు, మీ దశమ భాగాలు కాணிకలు తీసుకుని నా మందిరానికి రాండి, నాకు ఇవ్వండి, అప్పుడు నేను స్వర్గాన్ని తెరిచి పొందుకోలేని స్థలము లేనట్లు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాక్యం చెప్తే ఆ వాక్యంని నమ్మలేదు. 4 ఫ్యాక్టరీలకు ఓనర్ అయిన ఒక వ్యక్తి కార్డు ఇచ్చి నీకు తక్కువ పడితే నేను ఇస్తానని మనిషిని నమ్మినానని నాకు బాధ అవుతుంది అన్నాడు. ఈరోజు మన గురించి ఏమి? ధనము ఆశ ఒక ముళ్ళండి, దాన్ని తీసివేసేయండి, అప్పుడు మనం ఫలములు ఇచ్చేకవుతుంది. బైబిల్లో రాసింది, మనము ధనవంతులుగా ఉండాలని మన దరిద్రతనాన్ని యేసు మన కొరకే దరిద్రుడైనాడు సిలువలో. ఆయన దరిద్రము చేత మనల్ని ఐశ్వర్యవంతుడిగా చేశాడు. సరే, ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను, గమనంగా వినండి. ఐశ్వర్యవంతులని మనం ఎవరిని చెప్తాము చెప్పండి, నాకు ఆన్సర్స్ కావాలా. ఈయన సౌకారు ఐశ్వర్యవంతుడు అని మనం ఎవరికి పేరు పెట్టి పిలుస్తామో చెప్తాము, చెప్పండి ప్లీజ్. ఏమా? డబ్బు ఉన్నవాడు. మీతో కూడా డబ్బు ఉంది కదా, మీరు ఎందుకు ఐశ్వర్యవంతులు కాదు? అప్పు లేనివారు, చాలామంది అప్పు లేని వాళ్ళు ఉన్నారు, కానీ కూడా వాళ్ళు ఐశ్వర్యవంతులుగా లేరు. ఎందుకు చెప్పండి ప్లీజ్, చెప్పండి. ఏమండి చెప్పండి అమ్మా. స్త్రీలు ఇంచేపు మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు మాట్లాడమంటే ఎందుకు మాట్లాడట్లేదు?
చెప్పండి, చెప్పు నాన్న. వీరేష్ చెప్పు. కొన్ని పేర్లు గుర్తున్నాయి, వీరేష్, కవిత. చెప్పండి. ఐశ్వర్యవంతుడు అంటే 3 పూట్లు బాగా తింటాడు, ఆయన కుటుంబము, కావాల్సిందంతా ఆయనకు ఉంటే ఐశ్వర్యవంతులు అని అంటాం. యేసు ప్రభు చెప్పినాడు కదా, నేను మీకు అన్నీ ఇస్తానని. మనము ఐశ్వర్యవంతులం. కానీ మనం ఏం చేయాలా? దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఆయనకి ఇవ్వాలా, లేకుంటే మనం దొంగలని వాక్యం చెప్తున్నది. ఛాలెంజ్ చేస్తాను. నా మొదటి జీతం 100 రూపాయలు ఉండే, అంతే. మా తల్లి చెప్పేవారు, వాళ్ళ రక్షణ పొందినలేదు ఆ టైంలో. ఎందుకు నాన్న అంత ఇస్తావు, 10 రూపాయలు ఎందుకు ఇస్తావు? అంత గుడ్లకు పోయినప్పుడు అందరూ భిక్షకులు కూర్చుంటే టంగ్ టంగ్, లేకుంటే పూజారి వచ్చి అడిగితే 5 పైసలు 5 పైసలు వేస్తూ ఉంటాయి మా కాలంలో. అంత ఇస్తే చాలు కదా. కానీ అమ్మ నీకు తెలియదు, ఇది వదిలేసేది. దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఈరోజు ప్రభు మహిమకు చెప్తున్నాను, మీ ఇష్టము. నేను చేస్తున్నానని మీరు చేయాలని కాదు. నేను మరి మా సంఘంలో కొన్ని పాస్టర్లు ఉన్నారు, మేము దేవునికి దశమభాగం ఇవ్వట్లేదు, 20 అంతులు ఇస్తున్నాం. మేము 20 అంతులు, 10 కాదు 20 ఇస్తున్నాం. ఇది మా ఆశ. మీరు ఇవ్వాలనట్లేదు, మీరు దశమభాగం నమ్మకస్తంగా ఇవ్వండి, అంతే చాలు. దేవునికి ఇచ్చువాడు ఎప్పుడు పేదవాడుగా ఉండడు. దేవుడు ఎందుకు మనల్ని అడుగుతున్నాడు అంటే, నువ్వు ఇవ్వకుంటే, నేను ఇవ్వకుంటే ఆయనకి తక్కువ అవుతుందని కాదు, మనల్ని ఆశీర్వదించాలా. డబ్బు అనే విత్తనాన్ని చాలామంది మింగేస్తారు, అంతే. అందుకే ఫలం లేదు. విత్తనము నేలలో పోతేనే అది ఫలం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా 3వది ఏమంటాడు చూడండి, ఇతరమైన అపేక్షములు. ఇతరమైనవి, వేరే విషయాల మీద ఆశ, వేరే విషయాల మీద ఆశ. ఎందుకు వేరే విషయాల మీద ఆశ పెట్టుకుంటున్నారు? నీవుంటే నాకు చాలు యేసయ్య అని అంటారు, కానీ అవన్నీ కూడా ఉండాలా యేసయ్యా, నిన్ను పోలిన వారెవరు అని యేసుని చూసి పడుతున్నారా, ఆశల్ని చూసి పడుతున్నారా? ఇవన్నీ ముళ్ళు చెట్లండి, దాన్ని తీసేసేయాలి. తీసేసినారా ఏమవుతుందో తెలుసా? ఫలములు ఇస్తారు. ముళ్ళు చెట్లు మొదలే ఉన్నాయి. యేసు ప్రభు నమ్మే ముందరనే ఆ ముళ్ళు చెట్లు ఉన్నాయి. 1 గంట అయిపోయింది, ప్రార్థన సమయం ఇది. ఫలములు కావాలంటే ఆ ముళ్ళు చెట్లను తీసేసేయండి. తర్వాత అప్పుడు మీరు 30, 60, 100, 30, 60, 100. 100 ఎలాగ ఇవ్వాలంటే అది ఇంకొక రోజు చెప్తాను. ఇప్పుడు మీరు జీర్ణించే కావద్దు, దీన్ని జీర్ణించండి మీరు మొదలు. ప్రార్థన చేస్తామా? మీరు అడగండి, నేను మీ కొరకు ఏం ప్రార్థన చేయను. మీరు అడగండి, దేవుడా నాలో ఏం ముళ్ళు చెట్లు ఉంది చూపించును. లేకుంటే విత్తనాన్ని అప్పుడే సైతాన్ తీసుకుపోయినాడా చూపించు. నాకు హింసలు, శ్రమలు వస్తున్నాయా వాక్యం నిమిత్తమై? ప్రార్థన చేసుకుంటామా? అందరు లేచి నిలబడండి. మీ జీవితంలో ఆశీర్వాదం, ఫలములు కావాలంటే ఆ ముళ్ళు చెట్లను చూపించమని దేవుణ్ణి అడగండి. పరిశుద్ధాత్మ ముళ్ళు చెట్లను చూపించి దాన్ని తీసేదానికి శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. నూతన అభిషేకం అవసరం లేదు, నూతన ప్రకటన అవసరం లేదు. నేను అవన్నీ వద్దు అనట్లేదు, కానీ ఫస్ట్ ముళ్ళు చెట్లను మీరు తీయండి. ముళ్ళు చెట్టును తీయండి. అడగండి యేసు ప్రభువుని, యేసయ్యా అడగండి అని. యేసయ్యా అడగండి, ప్రార్థించండి. మీ కొరకు మీరే ప్రార్థన చేయండి, ఇతరుల కొరకు కాదు, మీ కొరకు.
చింతలు ఉన్నాయా? ఇతర విషయముల ధనమోహమా, ఐహిక విచారమా, లేకుంటే ఇతరమైన అపేక్షముల? యేసయ్య చూపించు నాయన, ఏ ముళ్ళు ఉందో చూపించి దాన్ని నా జీవితం నుంచి తీసే తండ్రి. పరిశుద్ధాత్ముడా అని చూపిస్తున్నాడు, దాన్ని తీసివేసేయండి. ఆ ముళ్ళు చెట్లని తీసివేయాలా, కోసివేయాలంటే కష్టం అవుతుంది. అయినప్పటికీ దాన్ని తీసివేయండి, అప్పుడే మీరు ఫలములు ఇవ్వగలరు. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. నా నిమిత్తమై మీరు ఫలములో అధిక ఫలములు ఇచ్చి నిలబడే, శాశ్వతముగా నిలబడే ఫలములై ఉండాల. ప్రభువా, నీ వాక్యాన్ని, నీ మందిరాన్ని, నీ సభికుల్ని దీవించండి క్రీస్తు నామంలో. ఆమెన్. అందరు గట్టిగా ఆమెన్. ఇంకా చాలా ముళ్ళులు ఉంటాయి, దాన్ని ఆయన తీస్తూ ఉంటాడు. ముళ్ళులు తీయడం చాలా కష్టము, రైతులకు తెలుసు. పొలంలో ముళ్ళు చెట్లు వస్తే దాన్ని తీయడం ఎంత కష్టమని. కానీ ఫలములు కావాలంటే తీయాలా. ప్రారంభించాడు, ఒకే ప్రేయర్లో అది కాలేదు, తీస్తూ ఉండాలి, డైలీ తీస్తూ ఉండాలా, అప్పుడు ఫలములు ఇస్తాం. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. 2 గంటలకి సరిగ్గా వస్తాం. పోయే ముందర యవనస్తులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా, బట్ ప్రయారిటీ యవనస్తులకు. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే పేపర్ తీసి రాసి ఇక్కడ వేయండి. గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు.